సమావేశాల వేళ విపక్ష కూటమికి సంబంధించి మరో ఆసక్తికర చర్చ మొదలైంది. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా విపక్ష కూటమిలోని రెండు పార్టీలు దూరంగా ఉండడమే ఈ చర్చకు కారణం. పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు సమాజ్వాదీ, టీఎంసీ ఎంపీలు దూరంగా ఉండడం దేనికి సంకేతం? పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొంది. శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత వారమంతా సభా కార్యకలాపాలు స్తంభించాయి. చివరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యంతో ఇది కాస్త ఓ కొలుక్కొచ్చినట్లే కనిపించింది. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ నిరసనలు జరగ్గా దీనికి సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీ అంశంపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ప్లకార్డులు చేతబట్టి ఆందోళనకు దిగారు. అయితే ఇందులో టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు పార్టీలు ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కానీ విపక్ష కూటమి చేపట్టిన ఆందోళనల్లో మాత్రం కనిపించకపోవడంతో విపక్ష కూటమిలో విభేదాలు బయటపడ్డాయనే చర్చ మొదలైంది. కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఏర్పాటైనప్పటి నుంచే భిన్న సిద్ధాంతాలు గల రాజకీయ పార్టీల మధ్య సఖ్యత ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల సమయంలో కూడా పార్టీల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. కానీ ఎలాగోలా పలుమార్లు చర్చల అనంతరం విపక్ష కూటమి పార్టీలన్నీ ఒక్కతాటిపైకొచ్చి లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయితే విపక్ష కూటమి లక్ష్యం నెరవేరలేదు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా అవతరించిన నేపథ్యంలో విపక్షాలను ముందుండి నడిపిస్తోంది. లోక్సభ ఎన్నికల అనంతరం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో విపక్ష కూటమిలోని పార్టీలు పొత్తు కుదిరిన చోట్ల కలిసి, కుదరని చోట్ల వేర్వేరుగా పోటీ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. అప్పటి నుంచే విపక్ష కూటమికి బీటలు వారాయనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా ఈ ఆందోళనలో సమాజ్వాదీ, టీఎంసీ పార్టీల నేతలు లేకపోవడంతో విపక్ష కూటమిలో విభేదాలున్నాయంటూ మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంటు సభా కార్యకలాపాలకు హాజరైన టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు దూరంగా ఉండడమే ఈ తరహా అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఇప్పటికే విపక్ష కూటమి పార్టీల మధ్య ఐక్యత కొరవడిందని, పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు విపక్ష పార్టీలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పార్లమెంటు సాక్షిగా విపక్ష కూటమిలో విభేదాలు బయటపడ్డాయనే చర్చ ఊపందుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు సమాజ్వాదీ, టీఎంసీ ఎంపీలు దూరంగా ఉండడంతో విపక్ష కూటమిలో విభేదాలు బయటపడ్డాయనే చర్చ జరుగుతోంది.